బందోబస్తును కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఉదయం కూడా ఇదే తరహా ఒకసారి అల్లు అర్జున్ ఇప్పుడే వెహికల్ దిగి వెళ్తూ ఉన్నారు. మీడియాకు అభివాదం చేస్తూ అల్లు అర్జున్ ఇప్పుడే నివాసంలోనికి వెళ్తూ ఉన్నారు. సుమారుగా 3 గంటల పాటు చిక్కడపల్లి పోలీసుల విచారణ జరుపుకున్నటువంటి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. తన లీగల్ టీంతో పాటు ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం అభివాదం చేసుకుంటూ అల్లు అర్జున్ మొత్తానికి ఇంటి లోపలికి ప్రవేశించారు. అయితే ఇప్పటివరకు కూడా మరోసారి విచారణకు హాజరవ్వాలా వద్దా అనే అంశాల గురించి కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఇక పోలీసులు అవసరం అనుకుంటే కనుక మరోసారి విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మరోవైపు ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఉంటుందంటూ కూడా పోలీసులు బయట నుంచి ఒక పెద్ద చర్చ కూడా నడిచింది. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ప్రజెంట్ పోలీసులు ఏమీ చేయలేదు. వాస్తవానికి ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి మరొకసారి అవసరం అనుకుంటే మాత్రం పిలిచి ఆయనతో స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. అల్లు అర్జున్ 3.5 గంటల పాటు చిక్కడపల్లి పోలీసులు విచారించారు. పలు ప్రశ్నలు అల్లు అర్జున్ అడిగినట్టుగా తెలుస్తోంది. అనంతరం అల్లు అర్జున్ పోలీసుల భద్రత మధ్యలో కొద్దిసేపు క్రితం అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్తో పాటు తన లీగల్ టీం అలాగే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వారు ఇంటికి చేరుకున్నారు. సుమారు 3.5 గంటల పాటు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో 3.5 గంటల పాటు అల్లు అర్జున్ పోలీసులు పలు ప్రశ్నలు అడిగి విచారించినట్టుగా తెలుస్తుంది. అనంతరం అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం తన ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ పోలీసుల విచారణ అనంతరం కొద్దిసేపటి క్రితం తన నివాసానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్. లక్ష్మీ దుర్గ ఈ రోజు పోలీసుల నోటీసులు అందుకుని విచారణకు వెళ్లడం జరిగింది. అల్లు అర్జున్ ఉదయం 10:30 ప్రాంతంలో ఆయన నివాసం నుంచి బయలుదేరి పోలీసు విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు పోలీసులు అడిగిన విచారణకు సంబంధించిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం మరొకసారి ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందనే దాని మీద పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన మళ్ళీ తిరిగి నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ సుదీర్ఘంగా ఆయన అరెస్ట్ అయిన సమయంలో కూడా ఎక్కువసేపు ఆయన పోలీసుల విచారణను ఎదుర్కోలేకపోయారు. అప్పుడు జైలుకు వెళ్ళటం, మళ్ళీ రిమాండ్ తీసుకోవాలనుకునే టైంలోనే ఆయనకి పోలీసులు ఆ ప్రయత్నం చేయాలనుకునే లోపలనే ఆయన బెయిల్ సంపాదించడం ఇంటికి రావడం జరిగింది. అయితే ఆయన పోలీసుల విచారణకు